వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం ఉలవలతో దోశలు పోసుకుందాం. చూడండి, ఉలవలను బియ్యం పొద్దున్న నానబెట్టాను. పొద్దున 9 నానబెట్టాను. ఇప్పుడు నైట్ 9 అయింది, అంటే 12 గంటలు నానినాయి. ఇప్పుడు ఇవి దోశలు పోసుకుందాం. ఒక బియ్యం ఒక ఉలవలు అంతే. అంటే మనకు ఉలవల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి కాబట్టి ఒక ఉలవలు ఒక బియ్యం పోసాను. ఇప్పుడు ఇవి పొద్దున పోస్తే సాయంత్రం నానినాయి కదా, ఇవి మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే నీళ్ళు ఫ్రెష్గా ముందే కడిగేసుకోవాలి. 2-3 సార్లు కడుక్కొని మంచి నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు పారబోయకుండా ఇట్లా కలర్ వస్తాయి చూడండి నీళ్ళు, ఇదే నీళ్ళతో రుబ్బుకోవాలి. ఎందుకంటే ఉలవలు నానబెట్టిన నీళ్ళు చాలా మంచిది. అందుకని ఆ నీళ్ళు పారబోయకుండా నేను అవే నీళ్ళు పోసి రుబ్బుతున్నా. చూడండి, అవి ఆ నీళ్ళు పారబోయేది, ఇట్లా కలర్ వచ్చినాయి కదా అని పారబోయొద్దు. అందుకని మనం ముందే ఫ్రెష్గా కడిగేసుకుంటే ఇంకా అవి మురికి నీళ్ళు అవ్వవు. ఇప్పుడు రుబ్బుకొని రేపు మార్నింగ్ దోశలు పోసుకుందాం. అది చూడండి, ఇది ఉలవలు బియ్యం కలిపి మిక్సీ పట్టేసాను. ఇది రేపు పొద్దున దోశలు పోసుకుందాం. చూడండి, వెరైటీగా దోశలు పోసుకుందాం, చాలా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయి. రేపు మార్నింగ్ పొంగాలి కదా, అందుకని రేపు వెరైటీగా పోసుకుందాం దోశలు, బాగుంటాయి. మనం ఉలవల దోశకి చట్నీ, దోశకి పైన పూసుకోవడానికి చట్నీ చేసుకుందాం. మామూలుగా తినడానికి చట్నీ కాదు ఇది, పైన పూసుకోవడానికి కొంచెం కొబ్బరి ముక్కలు, ఇవన్నీ పచ్చివే, ఇదిగో పచ్చిమిరపకాయలు పచ్చివే, చిన్నది అల్లం ముక్క, కరివేపాకు, ఒక్క 2 ఎల్లిపాయలు, ఎక్కువ అక్కర్లేదు. ఇవి నలిగిన తర్వాత ఇదిగో టమాటాలు వేస్తున్నా. ఈ కొత్తిమీర కాస్త కట్ చేసేద్దాం. దీనికి సరిపోను సాల్ట్, మళ్ళీ పిండిలో మనం వేసుకుంటాం కదా సాల్ట్, అందుకని దీనికి సరిపోనే వేస్తాను. కొత్తిమీర కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. టమాటా ఎప్పుడు వేసినా కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం, ఇంకా వాటర్ పోయక్కర్లేదు, టమాటాలు ఉన్నాయి కదా. ఇంకొండ ఒక్క చిన్న ఉల్లిపాయ వేద్దాం, బాగుంటుంది. ఇది ఒక గుప్పెడు ఉల్లిపాయలు, చిన్న ఉల్లిగడ్డ, అంటే చట్నీని బట్టి నేను కొంచెమే చేస్తాను కాబట్టి ఒక ఉల్లిపాయ. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం, ఇంకా వాటర్ పోయక్కర్లేదు. ఇది చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది తాలింపు అక్కర్లేదు, దోశ పైన రుద్దుకుందాం. చూడండి, మనం ఉలవ పిండి రుబ్బుకున్నాం కదా, రాత్రి దోశలకు రుబ్బుకున్నాం కదా, ఉలవలు బియ్యం. చూడండి ఎట్లా పొంగిందో, అట్లా రాత్రి రుబ్బుకుంటే అట్లా పొంగిపోద్ది. చూడండి ఎంత బాగా పొంగిందో. ఈ ఉలవలు ఒకటి బియ్యం, ఒకటి దోశ, ఒకటి ఉలవలు, అట్లా ఈక్వల్గా పోసుకుంటేనే మనకు ఉలవల శాతం ఎక్కువ వస్తుంది. దీనికి సరిపోను సాల్ట్ మనం చట్నీలో ఇందాక వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి సరిపోను వేసుకుంటే సరిపోద్ది. చూడండి ఇట్లా పొంగి బాగుందో. అట్లా ఎక్కువసేపు నానితే మనకు ఉలవలు హెల్త్కి కూడా చాలా మంచిది కదా రోజు. ఇప్పుడు దీన్ని దోశ పోసుకుందాం. జీలకర్ర కాస్త ఎక్కువనే వేస్తాయి, ఎందుకంటే ఇది డైజెషన్కేనండి. జీలకర్ర టేస్ట్ అది డైజెషన్కి ఎక్కువ శాతం వేసుకునేది, అందుకని కాస్త ఎక్కువ వేసుకోవాలి మనం. ఇప్పుడు దోశ పోసుకుందాం. చూడండి, పెద్ద పెనము పెద్దగా పోసేసుకుందాం. ఇట్లా పెద్ద దోశలు అయితే 2 సరిపోతాయి. చూడండి ఎంత పెద్దగా పోసాను. ఇప్పుడు నెయ్యి, నేను దోశలకు నెయ్యి వేస్తా, చపాతీలకి దోశలకి ఆ వారం అన్నంలో తగ్గించేసుకుంటాం. సిమ్లో పెట్టుకోండి. ఇందాక మనం చట్నీ చేసుకున్నాం కదా, ఈ చట్నీ బాగుంటుంది. దీన్ని పచ్చిదే, ఇవన్నీ ఏం చక్కర్లేదు, 5 మినిట్స్లో అయిపోద్ది. చూడండి ఇట్లా పూసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందంటే, ఇట్లా పెద్ద గరిటె పెట్టుకోండి.
పెద్ద గరిటె పెడితే మనకు పూయడానికి ఈజీ. కాస్త సిమ్లో పెట్టుకుంటే మంట, దీనిపైన ఇంకా కాస్త నెయ్యి. చూడండి ఎంత బాగుంటుంది ఈ చట్నీ. పచ్చి టమాటాలు, పచ్చి మిరపకాయలు అన్నీ పచ్చివి ఇట్లా నెయ్యితో కాల్చుకొని ఈ ఉలవల దోశలు చాలా హెల్దీ. పెద్ద దోశ చూడండి ఇది. ఇట్లా 2 పోసుకుంటే పొట్ట ఫుల్ అయిపోద్ది. తక్కువ తినేటోళ్ళకైతే ఈ ఒకటే చాలు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇటు నెయ్యి వేసినాం కాబట్టి ఇటు కూడా తిప్పుకోవచ్చు ఒకసారి. ఇటు ఒక్క 1 మినిట్ చాలు. ఇటు ఎందుకు వేస్తాను అంటే మనం అన్ని పచ్చి వేసాం కాబట్టి ఆ పేస్ట్ కాస్త నెయ్యిలో కాలుతుంది, అందుకని తిప్పేస్తాను. మీకు నచ్చలేదు, తిప్పక్కర్లేదు అనుకున్నా పర్లేదు, వేసుకోవచ్చు. చూడండి ఉలవల దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇట్లా రెడీ చేసుకోండి, బాగుంటుంది. చూడండి ఉట్టిగానే జరిగిపోద్ది చట్నీది. చూడండి ఎట్లా పొంగుతున్నదో లోపల. అదిగో లోపల గాలి అట్లా పొంగుతూ ఉంటుంది, బాగుంటుంది. ఈ ఉలువలు చాలా బలం కదా. మనం ఉలువలు నానబెట్టి రసం తీసినప్పుడు అంతా పిప్పి పడేస్తాం కదా, దీనికైతే ఇట్లా రుబ్బుకొని పిప్పి పడేయక్కర్లేకుండానే నలిగిపోతాయి అన్నీ. అంతే, దోశ రెడీ అయిపోయింది. చూడండి ఇట్లా. చూడండి కాలింది. అంతే, దోశ చట్నీతో దోశ రెడీ.